అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు మాజీ మావోయిస్టు నాయకుడు గాదే ఇన్నేను జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాల్పల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నారెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఓ ఛానల్తో మాట్లాడిన ఆయన మావోయిస్టులకు వారి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలతో పాటు సంస్మరణ సభలో పాల్గొనడం, నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు, వారి ఉద్యమాన్ని ప్రోత్సహించేలా మాట్లాడడం, విప్లవాన్ని ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇన్నయ్య ఆశ్రమానికి వచ్చిన పోలీసులు ఆయా అంశాలకు సంబంధించి సుమారు గంటకు పైగా ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. ఇన్నయ్య నుంచి 2 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నెఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కులా వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైంది అని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటి మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్ లో కూర్చోబెట్టి సుమారు 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం, డాడీ కావాలని వాటర్ తీసుకెళ్లి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్ లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్ కి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత తెలివి కల్లోలు అంటే ఈ రోజు నాంపల్లి కోర్టు హాలిడే అని తెలిసి కూడా కోర్టు హాలిడే చూసుకొని ఈ రోజు ఆదివారం రావడం జరిగింది. సో పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ అంటేనే ఉన్నాము. కాకపోతే ఎన్ఐఏ అధికారులు పిల్లలు మేము కనీసం వీడియో తీసుకుంటే కూడా వీడియో గుంజుకుంటాం. ఆల్రెడీ మా డాడీ 2 ఫోన్లు, సిమ్ కార్డులు తీసుకున్నారు. మిగతా ఫోన్లు ఎక్కడున్నాయని కూడా అడగడంతో మా డాడీ వాడేవి 2 ఫోన్లు, ఆ 2 ఫోన్లు తీసుకున్నారు. మా వీడియోలు కూడా, మా ఫోటోలు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిళ్ళు. ఇంకా మళ్ళీ అనవసరంగా ఫోన్స్ పోతాయని మేమే ఏం వీడియోలు తీయలేకపోయినాం. లాస్ట్ మూమెంట్ లో అరెస్ట్ చేసే టైంలో మాత్రం మాకు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఫోటోలు, వీడియోలు తీయడానికి. కాగా జఫర్గఢ్ మండలం సాగరంకు చెందిన ఇన్నయ్య గతంలో కొన్నేళ్ల పాటు మావోయిస్టు ఉద్యమ నేతగా పనిచేశారు. జనజీవనంలోకి వచ్చాక ఇన్నయ్య, పుష్పారాణి దంపతులు 2006లో సాగరం క్రాస్ రోడ్ వద్ద మా ఇల్లు ప్రజాదరణ పేరుతో ఆశ్రమం స్థాపించారు. సుమారు 2 దశాబ్దాలుగా అనాథలు, నిరుపేద పిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. గాదే ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విమర్శించినందుకే కక్ష కట్టారని పేర్కొంది. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణిచివేస్తూ అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రెడ్డి, తెలంగాణ కళాకారుల వేదిక అధ్యక్షుడు పెద్ద యాదగిరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యవాదులపై ఉపా చట్టం ప్రయోగించి అరెస్టులు చేస్తుందని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గాదే ఇన్నయ్య మరికొందరిపై ఉపా చట్టం అమలు చేసి అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, లొంగిపోయిన 2 మావోయిస్టు నేతలపై గాదే ఇన్నయ్య చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. మోదీ, అమిత్ షా, మీరు ఏం సాధిద్దామని రామచంద్రారెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. పిరికి పందల్లా చంపడం గొప్ప అనుకుంటున్నారా? మీ కాళ్ళ దగ్గర తుపాకులను పెట్టిన వాళ్ళ నుంచి సమాచారం తీసుకుని రామచంద్రారెడ్డిని చంపేశారు. మోదీ, అమిత్ షా, మీకు దమ్ముంటే, సిగ్గు శరం ఉంటే ఛత్తీస్గఢ్లో 5వ షెడ్యూల్ను అమలు చేయండి. పాలకులకు విప్లవ ద్రోహులు బ్రాండ్ అంబాసిడర్గా మారారు అంటూ ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు దారితీశాయని తెలుస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.